శైవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలం బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆలయ సిబ్బంది అపవిత్రం చేశారు. భక్తులు హతాశులయ్యారు. ఈ సంఘటన ప్రసాదాల వితరణ సమయంలో బయటపడింది. హైదరాబాద్ కు చెందిన భక్తుడు వేణుగోపాల్ శివదర్శనం చేసుకుని ప్రసాదం తీసుకోగా ఆ సమయంలో వారి చేతికి అందించిన పులిహోర ప్రసాదంలో చికెన్ ముక్క కనిపించింది. దీంతో ఆ భక్తుడు నిర్ఘాంతపోయాడు. పవిత్ర ప్రసాదంలో మాంసపు ఎముక ముక్కను చూసిన భక్తుడు ఆలయ ఏఈఓ హరిదాస్ తో పాటు సహాయ కమిషనర్ వెంకటేష్ ను కలిసి ఫిర్యాదు చేశాడు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం చోటు చేసుకుంది. ఏదైతే నిన్న ప్రసాదాలు ఉచిత ప్రసాద వితరణ చేసే దగ్గర ఒక భక్తునికి వెముక ముక్క కూడా చేతికొచ్చిన సందర్భం అయితే ఉంది. దాంతో ఆ భక్తుడు చేసేదేం లేక దేవస్థానం కార్యాలయంలో కూడా ఫిర్యాదు కూడా చేయడం కూడా జరిగింది. ఇంతటి పరమ పవిత్రమైన క్షేత్రంలో కూడా ఇలాంటివి రావడము అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి భక్తుడు కూడా వాపోతున్న పరిస్థితి నెలకొంది. అయితే హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ఎంతో వ్యయ ప్రయాసాలతో వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుని అనంతరం ప్రసాద వితరణ దగ్గర తనకు ఆ విధంగా జరగడంతో బాధపడి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దేవస్థానం అధికారులు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే దీనిపై హిందూ పరిషత్కు కూడా తీవ్రంగా మండిపడుతుంది. శ్రీశైల దేవస్థానంలో గతంలో కూడా ఒక వారం రోజుల కిందట చూసుకుంటే మద్యంతో పట్టుబడడం ఒక మహిళ కూడా జరిగిన సందర్భం ఉంది. అదేవిధంగా ఈరోజు మాంసం రావడం కూడా జరిగింది. ఈ పుణ్యక్షేత్రాల్లో మద్యం మాంసం రాకుండా చూడాల్సిన బాధ్యత దేవాదాయ ధర్మాదాయ శాఖ పైన ఉంది. కానీ రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే ఈ విధంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి కూడా భక్తులు కూడా వాపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రసాదాల తయారీని ఒక పర్యవేక్షణ కూడా చేయాల్సి ఉంది. ఒక ఏఈఓ సూపరింటెండెంట్ స్థాయి వ్యక్తులు కూడా అక్కడ దగ్గరుండి పర్యవేక్షించాల్సి వచ్చింది. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ విధంగా ఉంది శ్రీశైలంలో అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి చూసుకున్నట్లయితే భూమండలానికి నాభిస్థానమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి భక్తులు కోరుతున్నారు. దీనిపైన దేవాదాయ ధర్మాదాయ శాఖ భక్తుడిచ్చిన ఫిర్యాదు ప్రకారంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.